హాయ్ అమిగోస్, ఈ రోజు మనం అసలు చాట్‌జీపీటీ ద్వారా అమౌంట్ సంపాదించుకోవచ్చు అంటే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర చాట్‌జీపీటీని ఎలా వాడాలో నేర్చుకోండి ఫస్ట్. సో చాట్‌జీపీటీకి ఎప్పుడు కూడా మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా గురించి ఒక స్టోరీ నాకు ఇవ్వమంటే ఇచ్చింది, కానీ ఏది పడితే ఆ స్టోరీ ఇస్తుంది. మీరు ఏం చెప్పాలంటే, నాకు ఒక సినిమా స్టోరీ కావాలి, అది ఎమోషనల్గా ఉండాలి, అది ఒక 5 minutes ఉండాలి, దాంట్లో మంచి డెప్త్ వర్డ్స్ ఉండాలి, ఓకేనా? ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అడిగితే అది ఇస్తుంది, ఓకేనా? సో మరి దీని ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అంటే, నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ అమౌంట్ సంపాదించుకునే వే ఇది కాదండి. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది ప్రొఫెషనల్గా ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలియదు, ఓకే? సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ చాట్‌జీపీటీ ద్వారా ప్రతి ఒక్కటి చాట్‌జీపీటీకి అడగండి. సో హౌ టు సెట్ ఏ ప్రొఫెషనల్ మోడ్ ఇన్ మై ఛానల్ అని నొక్కితే మీకు అక్కడ మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అనేది చెప్తా ఉంటుంది. ఈ గైడెన్స్ మీరు అంతా నేర్చుకొని, సో చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారండి, సో వాళ్ళకి మీరు వాళ్ళ ఈమెయిల్ అనేది ఉంటుంది, మీకు వాళ్ళ ఛానల్లోకి వెళ్తే వాళ్ళ ఈమెయిల్ ఉంటుంది, వాళ్ళతో మీరు ఇలా చెప్పొచ్చు. సో మీ ఛానల్ చూసానండి, ప్రాపర్గా లేదు, మీ కేటగిరీ సెట్ చేసుకోవట్లేదు, అందుకే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సో ఇలాంటివి మీరు అనేది వాళ్ళతో చెప్పి, మీరు ఫస్ట్ మీ దగ్గర నాలెడ్జీ ఉండాలి. సో చాట్‌జీపీటీ ఆల్రెడీ మంచి నాలెడ్జీ మొత్తం అన్నీ అది ఇచ్చేస్తుంది. అలా అని చెప్పేసి దాని ఓన్గా ఇవ్వదు. మీరు ఏదో చెప్తే మీరు కరెక్ట్గా దానికి స్టేట్మెంట్ ఇస్తేనే అది మీకు ఇస్తుంది తప్ప దాని సొంతంగా ఆలోచించుకునే శక్తి దానికి లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీకు నచ్చిన ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో మీకు చాట్‌జీపీటీలో ప్రాజెక్ట్స్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. సో నాకు ఒక మంచి స్కిల్స్ నేర్చుకోవాలని ఒక ప్రాజెక్ట్ పెట్టుకోండి. సో ఇటువంటి పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే, అది మీకు నచ్చిన ప్రతి మనిషికి ఒకే మైండ్ సెట్ ఉంటుంది కదా, వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా ప్రతిదీ ఇస్తుంది. సో ఈ విధంగా మీరైతే ఈ అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. యూట్యూబ్లోకి సంబంధించి మీరు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మీరు ఎలా ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయాలి అనేది మీరు ఒక సజెషన్ ఇచ్చి కూడా సమ్ అమౌంట్ అనేది మీరు ఛార్జ్ చేయొచ్చు. అలా అని చెప్పేసి ఎక్కువ అమౌంట్ తీసుకోమాకండి. ఒక 10 మంది క్లయింట్స్ని పట్టుకోండి, వాళ్ళ ఛానల్ డెవలప్ అవుతుంటే వాళ్ళే మీకు ఇస్తారు, ఓకే? సో స్టార్టింగ్ చిన్న అమౌంట్ మీరు పే చేసుకుంటే, ఒక 10 మంది దగ్గర ఒక 400 నుంచి 300 తీసుకున్నా సరే, వాళ్ళు ప్రొఫెషనల్ మోడ్లో ఉండాలి, మీకు అమౌంట్ ఇస్తారు. అలా మీరు చూసుకున్నా సరే సమ్ అమౌంట్ మీకు వస్తుంది. సో మీకు ఇది ఎంతమంది ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.